సినిమా ఇదొక రంగుల ప్రపంచం. 3 గంటల పాటు మనల్ని మరో లోకంలోకి తీసుకువెళ్లే మాయాజాలం. కానీ అదే మాయాజాలం ఒక మరణ శాసనంగా మారితే ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. సరిగ్గా 40 ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశాన్ని వణికించిన ఒక యథార్థ ఘటన ఇది. ఒక గొప్ప దర్శకుడి సృజనాత్మకతకు నిదర్శనంగా నిలవాల్సిన సినిమా చివరికి శ్మశాన వైరాగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అదే లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ తెరకెక్కించిన మరో చరిత్ర. ఆ రోజుల్లో థియేటర్ల దగ్గర జనం కిక్కిరిసిపోయేవారు. కమల్ హాసన్, సరిత నటనకు యువత పిచ్చెక్కిపోయేవారు. కానీ ఆ సినిమా చూసి బయటకు వచ్చిన కొందరు ప్రేమికులు మాత్రం ఇళ్లకు వెళ్లలేదు. నేరుగా మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. అసలేం జరిగింది? ఆ సినిమా క్లైమాక్స్ అంతలా యువతను ఎందుకు ప్రభావితం చేసింది? 1978వ సంవత్సరం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక విప్లవం వచ్చింది. భాషా భేదాలు లేని ప్రేమ కథగా మరో చరిత్ర రికార్డులు సృష్టించింది. తమిళ అబ్బాయి, తెలుగు అమ్మాయి మధ్య పుట్టిన ప్రేమ, వారి భాషలు వేరైనా మనసులు ఒక్కటైన తీరును బాలచందర్ అద్భుతంగా చూపించారు. ఎంఎస్ విశ్వనాథన్ అందించిన సంగీతం ఊరువాడ మారుమోగిపోయింది. విశాఖపట్నం సముద్రపు అలల సాక్షిగా సాగే ఆ ప్రేమ కథలో ప్రేక్షకులు లీనమైపోయారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ విజయ గంభీర ధ్వనుల వెనుక ఆర్తనాదాలు వినిపిస్తాయని ఎవరూ ఊహించలేదు. సినిమా చివరిలో ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఏడాది పాటు ఒకరినొకరు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ఉంటే పెళ్లి చేస్తామన్న పెద్దల షరతును హీరో హీరోయిన్లు పాటిస్తారు. కానీ క్లైమాక్స్లో ఒక చిన్న పొరపాటు, విలన్ పన్నే కుట్ర వల్ల ఆ ప్రేమ జంట విడిపోవాల్సి వస్తుంది. మనం ఒక్కటి కాలేమని భావించిన హీరో హీరోయిన్లు ఆ వేదనను తట్టుకోలేక కొండపై నుండి సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. వెండితెరపై ఆ దృశ్యం అప్పట్లో ఒక ఎమోషనల్ బాంబులా పేలింది. అక్కడే అసలు ప్రమాదం మొదలైంది. తమ ప్రేమకు పెద్దలు అడ్డుపడుతున్నారని భావించిన ఎంతో మంది యువతీ యువకులు తాము కూడా సినిమాలోని హీరో హీరోయిన్ లాగే అమర ప్రేమికులు అయిపోవాలని అనుకున్నారు. సినిమా విడుదలైన కొన్ని వారాల్లోనే వార్తాపత్రికలు రక్తసిక్తమయ్యాయి. మరో చరిత్ర చూసి ప్రేమికుల ఆత్మహత్య అనే వార్తలు పతాక శీర్షికల్లో రావటం మొదలయ్యాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 20 జంటలు అంటే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలోని అదే కొండ ప్రాంతానికి వెళ్లి కొందరు, రైలు కింద పడి మరికొందరు తనువు చాలించారు. చనిపోయే ముందు వారు రాసిన సూసైడ్ నోట్స్ చదివిన పోలీసులకు వెన్నులో వణుకు పుట్టింది. మరో చరిత్రలో హీరో హీరోయిన్లు చనిపోయి ఎలాగైతే ఒకటయ్యారో మేము కూడా అలాగే చనిపోతున్నాం అని వారు అందులో రాశారు. ఈ ఘటనలతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు రోడ్లపైకి వచ్చాయి. సినిమాలు సమాజానికి దారి చూపాలి, కానీ ఇలా చావులను ప్రోత్సహిస్తాయా అంటూ బాలచందర్ మీద, కమల్ హాసన్ మీద విమర్శలు కురిపించారు. సినిమాను వెంటనే నిషేధించాలని డిమాండ్లు పెరిగాయి. ఆ క్లైమాక్స్ మార్చాలని థియేటర్ల ముందు ధర్నాలు చేశారు. తన సినిమా ఇంతటి ఘోరానికి కారణమవుతుందని బాలచందర్ కలలో కూడా ఊహించలేదు. కళాత్మక విలువలతో ఒక గొప్ప ప్రేమ కథను తీయాలనుకున్న ఆయనకు ఈ మరణ వార్తలు శరాఘాతంలా తగిలాయి. ఆయన స్వయంగా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ఒక గొప్ప సినిమా తీశానని గర్వపడ్డాను, కానీ ఆ సినిమా 40 మంది ప్రాణాలను బలి తీసుకుందని తెలిసి నా గుండె ముక్కలైంది. తన సినీ కెరీర్లోనే నేను చేసిన అతిపెద్ద తప్పు ఈ సినిమా తీయడమే. ఆ క్లైమాక్స్ ఇంతలా యువతను తప్పుదో పట్టిస్తుందని తెలిస్తే అసలు ఆ సినిమానే తీసేవాణ్ణి కాదు. ఈ పాపం నాకే చుట్టుకుంటుంది, నన్ను క్షమించండి అంటూ ఆయన వేడుకున్నారట. ఆ తర్వాత ఆయన చాలా కాలం వరకు విషాదాంత కథల జోలికే వెళ్ళలేదు. సినిమా అనేది ఒక కళ, అదొక సృజనాత్మకత. వెండి తెరపై జరిగేది కేవలం కల్పితం మాత్రమే. కానీ భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోయి నిజ జీవితాలను బలి తీసుకోవటం ఎంతటి మూర్ఖత్వమో ఈ ఘటన నిరూపించింది. సినిమా ప్రభావం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నేటి కాలంలో కూడా హింసను, వ్యసనాలను గ్లోరిఫై చేసే సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రేక్షకులుగా ఏది తీసుకోవాలో, దేన్ని వదిలేయాలో విజ్ఞతతో ఆలోచించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మరో చరిత్ర నిజంగానే తెలుగు సినిమాలో ఒక చరిత్ర సృష్టించింది. కానీ దురదృష్టవశాత్తు ఆ చరిత్రలో 40 మంది యువతీ యువకుల ప్రాణాలు ఆవిరైపోయి చీకటి అధ్యాయం కూడా దాగి ఉంది. కళ మనుషులను రంజింపచేయాలి, కానీ ప్రాణాలను తీయకూడదు.